అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, శ్రీశైలం యాదవ్ అన్నకి, అలాగే విచ్చేసిన మా కళాకారులందరికీ ఒకటే మాట చెప్తా, చాలా టైం అయింది కాబట్టి. నా ఆడపిల్ల నమ్మ పాట, అనిత పాట ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఏ ట్రాక్టర్లో చూసినా, ఏ బస్సులలో చూసినా, ఏ ఆటోలలో చూసినా, ఏడో చూసినా వినిపించే పాటలు. టీవీలలోనేమో ఆడోళ్ళు ఆడపిల్ల పెట్టుకొని ఏడవాలి. ఇవి ఇక్కడ ఎక్కడ లవ్ ఫెయిల్యూర్లు ఎక్కడ ఎవరున్నా కూడా అనిత పాట పెట్టుకోవాలి. సేమ్ టైంలో వచ్చినాము. నేను ఒకటే చెప్తా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలామంది కళాకారులు ఒక పాట పాడంగానే మేము స్టార్లమని గల్లలు ఎగరేసుకున్న రోజులు ఇవి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కానీ టీవీలలో ఒక పాట విని, క్యాసెట్లలో ఒక పాట విని జనాల ఆదరణ అభిమానం ఇంత పొందడం అంటే, అప్పుడు టీవీలలో కనబడ్డ వాళ్ళందరూ అందరినీ నిజంగా బయట చూడాలంటే చాలా ఆతృతగా వెయిట్ చేస్తుండే జనాలందరూ. ఆ జమానా నుంచి ఈ జమానా వరకు స్టార్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అది నాగరాజననే. ఇవాళ రేపు ఒక పాట పాడంగానే నా అంతటోడు లేడు, గల్లీలో కనబడితే ఇటు నుంచి వీడు ఇటు వస్తున్నారు అటు నుంచి పోవాలనుకునే జమానా ఇది. అట్లాంటిది ఎన్ని పాటలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా తెలుగు పాటలో అనిత పాటకున్న అనుబంధం తెలుగు పాటతోటి, తెలుగు కళాకారులతోటి, తెలంగాణ కళాకారులతో అది వేరు. కానీ ఎన్ని పాటలు పాడినా ఇంతే డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో ఏ సింగర్స్కి, ఏ కళాకారులకి సాధ్యం కాని విషయమే నాకు తెలిసి. అయితే గ్రేట్ అన్న, నువ్వు ఇంకెన్ని పాటలు పాడి. ఆ మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేసిండు, చెల్లె నా ఇద్దరు కొడుకుల పరిస్థితి ఇది అని చెప్పి. కళాకారులు ఎవరైనా ఇక్కడ ఉన్న చాలామంది ముందు చూడడానికి చాలా అందంగా కనబడ్డట్టు మేము ఎలా కనబడతామో మా బతుకులు కూడా అట్లనే ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మా వెనక మా గుండెలలో చాలా బాధలు ఉంటాయి అనేది నిజం. మీడియా ముందు మాత్రమే మేము ఎంటర్టైన్ చేస్తాం. అనిత పాట కాదు, ఇంకా 100 పాటలు ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ వరకు అందరం ఎంటర్టైన్ చేస్తాం కావచ్చు, మా పాటలు వస్తాయి కావచ్చు. కానీ దాని వెనక ఎన్ని బాధలు ఉంటాయి మా కడుపు నిండా అనేది, మేము కడుపులో ఎన్ని బాధలు దాచుకుంటే మీకు ఒక అద్భుతమైన పాట ఇవ్వగలుగుతాం, మా కుటుంబం ఏంది, మేమేంది అనేది తెలియగలుగుతుంది. కాబట్టి అన్న, నీకు ఎన్ని బాధలున్నా, నీకు ఎన్ని కష్టాలున్నా, నీకు ఏమున్నా, ఇందాక చిన్ని చరణ్ అని చెప్పినట్టు, చరణ్ అని చెప్పినట్టు, నువ్వు ఇంతే స్టార్గా అందరికంటే ముందు వచ్చినవి, నువ్వు గల్లు ఎగరేసుకొని తిరగాలి, అది గుర్తుపెట్టుకో. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎందుకంటే నిన్ను చూసి ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వచ్చిర్రు. నువ్వు వెనకబడి పోయి స్టూడియోలలో అందరికి భయపడకుండాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా చెప్తా, బరాబర్ ఇట్లనే ఉండు, గంతే. సో ఈ మధ్య నేను చాలా ఇష్టంగా పాడి పెట్టుకున్నా ఇన్స్టాగ్రామ్లో. అన్న చూసి, చెల్లె నీ పాట ద్వారా మళ్ళొకసారి నాకు మంచి అనిపించిందని, ఏదో రోజు నాపై ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆసనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా ఒట్టేసి చెప్పుతున్నా నా ఊపిరియాగు వరకు. అనిత, అందరం ఒకసారి గట్టిగా పాడదామా? రెడీ, 1 2 3 4. అనిత అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. కానీ ఒకటి అనిపిస్తుంది అన్న, అనిత నిన్ను ఎందుకు వదులుకుందో కానీ చాలా బ్యాడ్ లక్ అనిపిస్తుంది అన్న. ఏ మాట కా మాట. నువ్వు వదులుకున్నావా? వదులుకున్నా పక్కన ఇక్కడనే మా మిస్సెస్. అది నా ఐఎమ్ సో సారీ, నాకేం తెలియదు. థ్యాంక్ యూ మరొకసారి అన్న. ఆల్ ద బెస్ట్. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఉండాలన్న, పెద్దవాళ్ళు. ఎందుకంటే షీల్డ్స్ ఇచ్చేది ఉంది మీ చేతుల మీద. చాలా మందికి దూరం నుంచి వచ్చిల్లన్న, ప్రతి ఒక్కరు ఉండండి. ఒక ½ అవర్లో ప్రోగ్రామ్ మొత్తం క్లోజ్ చేసేద్దాం. వినోద్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ అన్న, లలిత ఆడియోస్ వినోద్ అన్న, పబ్బు సతీష్ అన్న, ఇద్దరు మా అనిత పాటు ప్రొడ్యూసర్లు. వాళ్ళు పార్ట్ 1 ప్రొడ్యూసర్లు. మా సందీప మేడం గారి చేతుల మీదుగా వాళ్ళకు ఒక షీల్డ్ శాల్వతోటి సత్కరించాలి. ఆ షీల్డ్స్ తీసుకొని రెడీగా ఉండండి. మన బూడిద సురేందర్ అన్న, కలంపాట సురేందర్ అన్న ఎక్కడున్నావు? రండి. మన ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరు రండి. ఒక్క 5 minutes అన్న. ఓకే దా. చుక్క సీనన్న స్టేజ్ మీదకి రావాలి. శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళకు ఒక చిన్న మెమెంటో ఇచ్చి శాల్వతోటి మా ప్రొడ్యూసర్ వాళ్ళని సత్కరించాలి.
భద్రయ్య సార్, ఈటల భద్రయ్య సార్, కమ్ టు ద డైస్. ఎక్కడున్నారు భద్రయ్య సార్? ఓకే.